వచ్చావా అమ్మా? బుట్టబొమ్మలా భలే ఉన్నావు. కాని ఆ ముఖంలో ఆ బాధనే బాగలేదు. ఏమైంది బుజ్జితల్లి? స్వామీ, నాతో అవ్వట్లేదు స్వామీ. ఇంక మనసు పెట్టి కష్టపడే ఓపిక లేదు నాకు. నేను ఓడిపోవడమే ఈ లోకానికి కావాలి. అరెరే, ఓడిపోకముందే ఓపిపోయా అనుకుంటున్నావా? ఈ లోకం ఎంత వింతగా ఉందో చూడు. నువ్వు విఫలమైతే అందరూ నవ్వుతారు. అదే నువ్వు విజయం సాధిస్తే చూసి ఈర్ష్యపడతారు. ఈ లోకం నిజంగా వింతగా ఉంటుంది. అందుకే విఫలమవ్వడం కన్నా విజయాన్ని సాధించడం మేలు. కాని ఆ విజయాన్ని నాకోసమో లేక లోకానికి చూపించటానికో కాదు, నీకోసమే సాధించాలి. ఎందుకంటే నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా ఈ లోకాన్ని ఎప్పటికీ సంతోషపెట్టలేవు. అర్థమైందా? నిజంగా నువ్వు చెప్పినట్టే ఉంది స్వామీ. బయట ఇకపై నాకోసమైనా కష్టపడతాను, గెలుస్తాను. నన్ను చూసి నవ్వేవాళ్లకి గట్టి సమాధానం చెప్తాను. నీ ఆశీర్వాదం ఉంటే చాలు స్వామీ నాకు. ఓం నమో నారాయణ.